వారి రిలీజియన్‌లో ఎవరైనా చనిపోతే వాళ్ళని మంటలో కాల్చరు. భూమిలో పూడ్చరు. మరి ఏం చేస్తారు? రతన్ టాటా గారు మన దేశంలో ఒక గొప్ప వ్యక్తి. సాడ్‌లీ ఒక మంచి మనిషిని మనం కోల్పోయాం. కానీ చాలా మందికి డౌట్ ఉంటుంది. రతన్ టాటా గారి రిలీజియన్ ఏంటని. రిలీజియన్ గురించి మాట్లాడడం కాదు కానీ వారి రిలీజియన్‌లో ఎవరైనా చనిపోతే వాళ్ళని మంటలో కాల్చరు. భూమిలో పూడ్చరు. వారిని క్రౌస్‌కి బర్డ్స్ కి దానం చేస్తారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? మరి రిలీజియన్ పేరేంటి? సో ఈ డెత్ మిస్టరీని ఫనరల్ రిచువల్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన పర్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. పర్సీ అంటే పర్షియన్ రూట్స్ కి సంబంధించిన ఒక చిన్న కమ్యూనిటీ. వారి రిలీజియన్ పేరు జోరోఆస్ట్రియనిజం. ఇది వరల్డ్ లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రిలీజియన్. 3000 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది పర్షియన్ లో. జోరాస్టర్ అనే ప్రాఫిట్ టీచింగ్స్ మీద బేస్ అయ్యి ఒక సింపుల్ ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్ పై. జోరాస్ట్రియన్స్ కి ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్ ఇవన్నీ సాక్రెడ్ ఎలిమెంట్స్. వీటిని చాలా రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఈ నేచర్ ఎలిమెంట్స్ ని పొల్యూట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అలా చేస్తే వారి రిలీజియన్ లో సిన్ గా భావిస్తారు. వారి రిలీజియన్ లో ఎవరైనా చనిపోతే ఒక పెద్ద ఖాళీ ప్లేస్ లో ఒక సర్క్యులర్ స్ట్రక్చర్ ఉంటుంది ఓపెన్ స్కై ప్లేస్ లో. సో వీళ్ళలో ఎవరైనా చనిపోతే వారి బాడీని ఇక్కడ పెట్టి వల్చర్స్ కి, క్రౌస్ కి, బర్డ్స్ కి దానం చేస్తారు. వాటికి ఇవ్వడానికి బాడీని అరేంజ్ చేసి అక్కడ బాడీ పెట్టి వెళ్తారు. వల్చర్స్, క్రౌస్ వచ్చి తినడానికి. సో ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టు అక్కడ జరుగుతుంది సిచ్యువేషన్ అంతా. ఇదే వాళ్ళ బిలీఫ్, ఇదే వాళ్ళ నమ్మకం. ఫస్ట్ టైం విన్నప్పుడు అందరికి స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళ కల్చరే ఇది. వాళ్ళకి ఇదంతా ఒక సాక్రెడ్ యాక్ట్. బాడీని నేచర్ కి ఇవ్వడం, పొల్యూట్ చేయకుండా ఉండడమే వారి బిలీఫ్. సో ఈ ఫనరల్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి బాడీ సౌల్ ని ఫ్రీ చేస్తారు. వాళ్ళ జీవితం అంతా గుడ్ డీడ్స్ పై నడుస్తుంది. అందుకే మరణ తర్వాత కూడా మంచికి హెల్ప్ అవ్వాలని ఫాలో అవుతారు.